ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాఖంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 12th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకున్నాము. 12th హౌస్ అనేది దుస్థానాల్లో ఒక హౌస్. 6, 8, 12 ఈ మూడు కూడా దుస్థానాలుగా చెప్పబడ్డాయి. అందులో 12th హౌస్కి వ్యయస్థానము అని పేరు, అంటే ఖర్చులను ఎక్కువ చేయించేటువంటి స్థానము అని పేరు. ఇది సాధారణంగా ఆ స్థానానికి ఇచ్చిన పేరు అయినప్పటికీ కూడా ఆ స్థానం చాలా పోర్ట్ఫోలియోస్ని తెలియచేస్తుంది. 12th హౌస్ అనేది విదేశీ ప్రయాణాలు, విదేశంలో సెటిల్ అవ్వడము, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు, అలాగే ఆధ్యాత్మిక సాధన, వైరాగ్యము, అదేవిధంగా సముద్రం మీద చేసేటువంటి ప్రయాణాలు, దాని ద్వారా చేసేటువంటి వ్యాపారాలు, ఇవన్నీ కూడా సూచిస్తుంది ఈ 12th హౌస్. అయితే 12th హౌస్ అనేది వ్యయస్థానమని అనడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఎక్కువగా శ్రమ పడడము, శ్రమను ఎక్కువ ఖర్చు చేయడము, అలాగే డబ్బు ఎక్కువ ఖర్చు చేయడము, ఇటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దానికి వ్యయస్థానము అని పేరు. అందుకే ఆధ్యాత్మిక సాధనకి ఇది చాలా మంచి స్థానంగా చెప్పబడింది. ఎప్పుడు కూడా సాధకుడు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఇంకా తన యొక్క కృషిని పెంచుకుంటూ ఆధ్యాత్మిక ప్రగతిని సాధించేలా హెల్ప్ చేస్తుంది 12th హౌస్ అనేది. అయితే 12th హౌస్ అనేది సఫరింగ్ అండ్ లాసెస్, అంటే కష్టాలు, నష్టాలు, వీటిని కూడా సూచించేటువంటి హౌస్ ఇది. ఈ విధంగా ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్సే చెప్పబడ్డాయి 12th హౌస్కి. అయితే 12th హౌస్లో కనుక 6th లార్డ్ ఉన్న, 8th లార్డ్ ఉన్న, అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది జాతకుడికి. అది చాలామందికి తెలుసున్నటువంటి విషయం కూడా. 12th హౌస్లో విపరీత రాజయోగంలో ఉన్నటువంటి ప్లానెట్ చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. అలాగే 12th లార్డ్ 12thలో ఉండడం కూడా చాలా మంచిది. అయితే 12th హౌస్ సూచించేటువంటి ఇతర పోర్ట్ఫోలియోస్ ఏంటి అని చూసినట్టయితే, ఒంటరితనము, వైరాగ్యము, నిరాశ నిస్పృహలు, అదేవిధంగా ఇంటికి దూరంగా ఉండాల్సి రావడము, జైలు శిక్ష, వైరాగ్యము, ఇవన్నీ కూడా 12th హౌసే సూచిస్తుంది. కొన్ని ప్లానెట్స్ 12th హౌస్లో ఉన్నప్పుడు అవి మెటీరియలిస్టిక్ సక్సెస్ని ఇవ్వకుండా ఎక్కువగా మెటీరియలిస్టిక్ లాసెస్ని ఇస్తాయి. అంటే భౌతిక పరంగా నష్టాన్ని ఎక్కువ కలిగజేసేటువంటి ఫలితాలను ఇస్తాయి. అదే సమయంలో అది ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడుతుంది. అలాగే పాప గ్రహాలు 12th హౌస్లో ఉండడం అనేది కొంత మనం స్టడీ చేయాల్సినటువంటి ఒక ప్లేస్మెంటు. అదేవిధంగా 12th హౌస్లో శుభగ్రహాలు ఉండడం కూడా వాటి యొక్క శుభత్వాన్ని కొంతవరకు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. రెండు కూడా పాపగ్రహాలైన శుభగ్రహాలైన 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే కొంత మనం స్టడీ చేయాలి. అయితే ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడే హౌస్గా చెప్పబడేది 12th హౌస్. అందులో రాహువు, కేతువు, గురువు ఇటువంటి ప్లానెట్స్ 12th హౌస్లో ఉన్నప్పుడు కొంతవరకు ఆధ్యాత్మిక ప్రగతికి ఇది చాలా సహాయపడుతుంది, ఆ గ్రహాల యొక్క ప్లేస్మెంట్. ఇక 12th హౌస్లో ఒక్కొక్కసారి కొన్ని గ్రహాలు విపరీత రాజయోగంలో ఉండి ఉచ్చలో కూడా ఉంటాయి. అది చాలా మంచి ప్లేస్మెంట్గా మనం చూడొచ్చు. ఉదాహరణకి సింహలగ్నం విషయం తీసుకున్నట్టయితే, సింహలగ్నానికి గురువు అష్టమాధిపతి అయ్యి 12th హౌస్ అయిన కర్కాటకంలో ఉచ్చలో ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు ఆ జాతకుడు విదేశంలో స్థిరపడము, విదేశంలో ఉద్యోగం చేయడము, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు జాతకుడికి, ముఖ్యంగా గురు మహాదశలో. ఇక 12th హౌస్లో ఒక్కొక్క గ్రహము ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి రవి కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే సాధారణంగా ఉద్యోగంలో కష్ట నష్టాలు, అధికారులతో సమస్యలు, ఉద్యోగంలో పనిష్మెంట్ అనుభవించాల్సి రావడము, ఇటువంటి కొన్ని ఫలితాలను ఇస్తుంది 12th హౌస్లో రవి కనుక ఉన్నట్టయితే. హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉండడము, హార్ట్ ప్రాబ్లమ్స్, దానివల్ల ఎక్కువగా హాస్పిటల్ ఖర్చులు అవుతూ ఉండడము, ఇటువంటి ఫలితాలను ఇస్తుంది 12th హౌస్లో రవి యొక్క స్థితి. ఇక చంద్రుడు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే వీరు మానసికంగా ఎప్పుడూ కూడా చాలా చంచలంగా ఉండడము, అందులో ప్రత్యేకంగా మూన్ కనుక, అంటే చంద్రుడు కనుక బలహీనంగా 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన చెందడము, ఊహించుకుని భయపడము, ఓవర్ రియాక్ట్ అవుతూ ఉండడము, అలాగే ఎక్కువగా డిప్రెషన్కి తరచూ లోనవుతూ ఉండడము, ఇటువంటి ఫలితాలను ఇస్తాడు మూన్, అంటే చంద్రుడు 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అయితే స్ట్రాంగ్ మూన్, అంటే బలంగా ఉన్నటువంటి చంద్రుడు పాజిటివ్గా కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే విదేశీ వ్యాపారాలకి, ఫారెన్ రిలేటెడ్ బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇలాంటి వాటికి చాలా బాగా సహాయపడతాడు. అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్తో చేసే బిజినెస్, వీటికి చాలా బాగా సహాయపడతాడు చంద్రుడు. ఇక కుజుడు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే
ఇది సాధారణంగా వైవాహిక సౌఖ్యాన్ని కొంతవరకు ఇబ్బందిని కలిగించేటువంటి ప్లేస్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య కూడా సఖ్యత తక్కువగా ఉండడము, అలాగే వారి యొక్క ఆ దూకుడు నేచర్ వల్ల కావచ్చు, దీనివల్ల కొంతవరకు వ్యాపారాల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఉండడము. ఈ విధంగా 12th హౌస్లో ఉన్నటువంటి మార్స్ కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 12th హౌస్లో కనుక బుధుడు ఉన్నట్టయితే, బుధుడు వ్యాపారానికి, కమ్యూనికేషన్కి, వాక్పటిమకి సంబంధించినటువంటి గ్రహము. ఇటువంటి బుధుడు 12th హౌస్లో స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే బిజినెస్ సక్సెస్, ఫారిన్లో కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉండడము, ఈ విధంగా ఫారిన్ కన్సల్టేషన్, ఇటువంటి బిజినెస్లో రాణించడానికి బుధుడు చాలా బాగా సహాయపడతాడు. అలా కాక నెగిటివ్గా ఉదాహరణ 12th హౌస్లో నీచలో ఉండడము, వక్రించి ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక బుధుడు ఉన్నట్టయితే వ్యాపారాలు ఎప్పుడూ కూడా కష్ట నష్టాలు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వారి యొక్క మాటల వల్లే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు. అయితే స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే బుధుడు తమ యొక్క కమ్యూనికేషన్ వలన, అలాగే మంచి వాక్శక్తి వలన వారికి వ్యాపారంలో వాళ్ళు చాలా వృద్ధిని సాధిస్తారు. ఇక గురువు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే ఇది ఆధ్యాత్మిక చింతనకి, ప్రవచనకర్తలుగా రాణించడానికి, టీచింగ్ ప్రొఫెషన్లో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండడము, ఈ విధమైనటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు గురువు. అయితే వారికి ఎప్పుడు కూడా దైవభక్తి ఉండడము, దానివల్ల ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని కూడా గురువు ఇస్తాడు 12th హౌస్లో పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఇక శుక్రుడు 12th హౌస్లో ఉన్నట్టయితే ఎక్కువగా మ్యారిటల్ ప్రాబ్లమ్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ అఫైర్స్, వీటి వల్ల ఎప్పుడు కాన్స్టెంట్గా వాళ్ళు ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ముఖ్యంగా శుక్ర మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే శుక్రుడికి 12th హౌస్ అనేది కొంతవరకు నెగిటివ్ ప్లేస్మెంట్గానే చూడాల్సి ఉంటుంది. అయితే 12th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు వారు ఎన్ని కష్టాలు అనుభవించినా వారు లగ్జరీస్కి, అంటే వారి యొక్క భోగాలకి లోటు ఉండదు. ఎప్పుడు కూడా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తూ, సుఖభోగాలు అనుభవిస్తూ చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. ఆ 20 years కూడా, అంటే శుక్ర మహాదశన నడిచిన 20 సంవత్సరాలు కూడా సేవింగ్స్ అనేవి ఏమీ లేకపోవచ్చు, కానీ సుఖాలకి భోగాలకి లోటు ఉండదు. ఇక శని కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే ఇది విదేశాల్లో స్థిరపడడానికి, ఫారిన్ సెటిల్మెంట్కి, ఫారిన్ జాబ్స్కి, ఫారిన్ ట్రావెల్స్కి, బిజినెస్లో కూడా ఎప్పుడు ఫారిన్ ట్రావెల్స్ చేసేటువంటి బిజినెస్లో ఉండడము, మార్కెటింగ్ పర్సన్స్గా ఉండడము, బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా ఎప్పుడు ఫారిన్ ట్రిప్స్ చేస్తూ ఉండడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు శని 12th హౌస్లో పాజిటివ్గా ఉంటే. ఇదే శని నెగిటివ్గా 12th హౌస్లో ఉన్నట్టయితే కెరియర్లో స్థిరపడలేకపోవడము, ఎప్పుడు కెరియర్ చాలా స్లోగా సాగుతూ ఉండడము, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండడము, తన తోటి వారు తనకంటే ముందుకు వెళ్ళిపోతూ ఉన్న కానీ వారు ఎదగలేకపోవడము, తరచూ జాబ్స్ మారుతూ ఉండడము, ఇలా చాలా కష్టాన్ని కలిగిస్తాడు 12th హౌస్లో శని. ఇక రాహు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే ఫారిన్ సెటిల్మెంట్కి, ఫారిన్ సిటిజన్షిప్ తీసుకోవడానికి, ఫారిన్ ట్రావెల్స్కి చాలా బాగా సహాయపడేటువంటి గ్రహము రాహు 12th హౌస్లో. 12th హౌస్లో ఉన్నటువంటి రాహు హాస్పిటల్ రంగంలో రాణించడానికి, డాక్టర్స్గా రాణించడానికి కూడా చాలా బాగా సహాయపడతాడు. కేవలం నెగిటివ్ రిజల్ట్సే కాకుండా పాజిటివ్ రిజల్ట్స్ కూడా చాలా ఇస్తాడు రాహు 12th హౌస్లో. అలాగే రాహు 12th హౌస్లో ఉంటే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే బిజినెస్లో నష్టపోవడము, మోసపోవడము, ఆకస్మికంగా ధన నష్టము, ఇలాంటివన్నీ కూడా కలిగించేటువంటి ఒక ప్లానెట్గా చూడొచ్చు రాహుని. ఇక కేతు 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే, కేతు ఒక్కడు ఉండి గురువు యొక్క దృష్టి కనుక లేకుండా కేతు ఉన్నట్టయితే 12th హౌస్లో, ఆ కేతు మహాదశలో ఎక్కువగా వ్యాపారంలో నష్టాలు, జాబ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉండడము, అధికారులతో సమస్యలు, కొలీగ్స్తో సమస్యలు, ఈ విధంగా వారి యొక్క జాబ్లో ప్రమోషన్స్ కూడా లేట్ అవుతూ ఉండడము, చాలా కష్టాలను అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉండడము, ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇదే కేతువు కనుక గురువు చేత చూడబడుతూ 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే మెటీరియలిస్టిక్ సక్సెస్, పాపులారిటీ, సెలబ్రిటీ స్టేటస్, ధనయోగము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 12th హౌస్లో కేతు ఉన్నప్పుడు 12th లార్డ్ కనుక మంచి యోగంలో ఉన్నట్టయితే, వ్యయాధిపతి, చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కేతు తన యొక్క మహాదశలో. అలాగే గురువు ఇల్లు 12th హౌస్ అయ్యి అందులో కేతు కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు కేతు సాధారణంగా. అయితే అటువంటి ప్లేస్మెంట్ ఉన్నప్పుడు గురువు కూడా మంచి యోగంలో ఉన్నట్టయితే జాతకంలో కేతు మహాదశ చాలా బాగా యోగిస్తుంది. ఈ విధంగా 12th హౌస్లో ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. అయితే కొన్ని కలయికలు 12th హౌస్లో జరిగినప్పుడు కొంత ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మంచి ఫలితాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి
గురుచంద్రులు కలిసి 12th హౌస్లో గజకేసరి యోగంలో కనుక్కున్నట్టయితే అది చాలా మంచి రాజయోగ ఫలితాలను ఇస్తుంది 12th హౌస్లో ఉన్నప్పటికీ కూడా. అయితే అటువంటి గజకేసరి యోగం ఉన్నప్పుడు గురువు 6th లార్డ్ కానీ 8th లార్డ్ కానీ అయ్యి 12th హౌస్లో చంద్రుడితో కలిసి గజకేసరి యోగంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. అలా కానప్పుడు ఆ గజకేసరి యోగం అనేది ఇవ్వగలిగినంత పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వలేదు. అలాగే చంద్రకుజులు కలిసి 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో కూడా ఎక్కువగా ఎమోషనల్ ప్రాబ్లమ్స్, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శని కుజులు కలిసి 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా మ్యారిటల్ లైఫ్కి చాలా ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాన్స్టెంట్గా వారికి ఎప్పుడు జీవితంలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఇబ్బందిని కలిగిస్తూనే ఉంటాయి. ఈ విధంగా చాలా చికాకులను కలిగిస్తుంది కుజ శనుల కలయిక 12th హౌస్లో. ఇక కుజరాహుల కలయిక 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఆర్థికపరమైన నష్టాలు, వ్యాపారంలో మోసపోవడము, తీవ్రమైనటువంటి సంఘటనలు జరగడము, దీనివల్ల ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, అనుకోని సంఘటనల వల్ల చాలా దెబ్బతినడం జీవితంలో, ఇటువంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన కలయికలు 12th హౌస్లో ఉన్నప్పుడు దాన్ని మనం కొంత నిశ్చితంగా స్టడీ చేయాలి. అలాగే శని చంద్రులు 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా మెంటల్ డిప్రెషన్స్కి లోనవుతూ ఉండడము, మానసికంగా చాలా ఇబ్బందులను పడుతూ ఉండడము, ముఖ్యంగా శని మహాదశలో కానీ చంద్ర మహాదశలో కానీ ఎక్కువగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడము, వారికి ఎంత ధనయోగాలు ఉన్నప్పటికీ కూడా మనసు అనేది వారిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలోనే ఉంటుంది. శని చంద్రుల కలయిక ఒకటి 12th హౌస్లో కొంతవరకు ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్గానే మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా పాపగ్రహాలు ఇతర గ్రహాలతో కలిసి 12th హౌస్లో ఉన్నప్పుడు కొంతవరకు దాన్ని మనం స్టడీ చేయాలి. ఎందుకంటే 12th హౌస్ అనేది సమస్యల్ని, బాధల్ని సూచించేటువంటి హౌస్. అలాగే కారాగార వాసాన్ని కూడా సూచిస్తుంది 12th హౌస్. అందుకే కేతు 12th హౌస్లో ఉన్నప్పుడు, శని ఇటువంటి గ్రహాలు 10th హౌస్లో ఉండి ఆ కారాగార వాసం యొక్క యోగాల్ని కనుక కలిగి ఉన్నట్టయితే ఆ సమయంలో వారు ఏదో రకంగా కొంతవరకు ఆ జైలు శిక్షకి గురవడము, ఇటువంటివి కూడా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. అదీ కాకుండా కేతువు 12th హౌస్లో ఉండి శుభుడుగా ఉన్నా కానీ వారు చేస్తున్నటువంటి వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోకి వారు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళడము, అది కూడా వారొక్కరే ఆ జాబ్ చేస్తూ ఉండడము, ఇటువంటి అనూహ్యమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు కేతువు. ఎక్కువగా సోషలైజ్ అవ్వకుండా ఉండడము, దానివల్ల ఐసోలేటెడ్గా వారొక్కరు ఉండి వారు ఒక పని చేసుకుంటూ ఉండడము, ధనాన్ని సంపాదిస్తూ ఉండడము, ఈ విధంగా అది కూడా ఒక రకమైనటువంటి ఇంప్రిజన్మెంట్, ఒక జైలు శిక్ష లాగే మనం భావించవచ్చు. ఒంటరితనాన్ని ఇస్తాడు కేతువు. ఈ విధంగా కొన్ని గ్రహాలు 12th హౌస్లో ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. తీవ్ర సంఘటనలు జరగడము, ముఖ్యంగా కేతువు రాహు 12th హౌస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాన్ని కూడా మనం కొంతవరకు స్టడీ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా 12th హౌస్ అనేది ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రగతికి, ఆధ్యాత్మిక సాధనకి బాగా సహాయపడేటువంటి హౌస్, మెటీరియలిస్టిక్ సక్సెస్ కంటే కూడా. ఈ విధంగా కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ని ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. 12th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.